వోడాఫోన్ ఐడియా అలాగే బిఎస్ఎన్ఎల్కి సంబంధించి కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇటీవల కాలంలో ఓటీటీ కంటెంట్ కి బాగా ఆదరణ పెరుగుతోంది. కొత్త సినిమాలు, పెద్ద పెద్ద హీరోల సినిమాలైనా సరే విడుదలైన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్నాయి. అలాగే ఆకర్షించే విధంగా ఉండే వెబ్ సిరీస్లను కూడా ఆయా ఓటీటీలు అయితే విడుదల చేస్తూ ఉన్న నేపథ్యంలో ఎక్కువగా ఓటీటీ కంటెంట్ కి ప్రేక్షకులు అయితే అలవాటు పడుతూ ఉన్నారు. దీంతో ఓటీటీ సబ్స్క్రిప్షన్ అయితే భారీగా పెరుగుతున్నాయి. ఇది గమనించిన పలు ప్రముఖ టెలికాం కంపెనీలు ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా రీఛార్జ్ ప్లాన్లు అయితే తీసుకుని వస్తున్నాయి. దేశంలోనే దిగ్గజ టెలికాం కంపెనీ అయిన వోడాఫోన్ ఐడియా తాజాగా ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ తో కూడిన రీఛార్జ్ ప్లాన్ అయితే తీసుకురావడం జరిగిందండి. ₹169 రీఛార్జ్ ప్లాన్ తో కొత్తగా వోడాఫోన్ ఐడియా అయితే ఓటీటీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది. కొత్త ₹169 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ లోనే 3 నెలల పాటు హాట్ స్టార్ ప్లస్ డిస్నీ మొబైల్ వెర్షన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే ఈ వోడాఫోన్ ఐడియా అందిస్తుందండి. ఈ రీఛార్జ్ తో పాటు 8 GB డేటాను కూడా అందిస్తుంది. రోజువారీ వినియోగంపై ఈ డేటాపై ఎటువంటి పరిమితి లేదు. ఈ ప్లాన్ పూర్తిగా డేటాను ఉద్దేశించి తీసుకొచ్చిన ప్లానే. ఇతర వాయిస్ కాల్ కావచ్చు, SMS కావచ్చు, ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఈ ₹169 రీఛార్జ్ ప్లాన్ లో ఉండవు. అదనపు 8 GB డేటా సహా 3 నెలల పాటు హాట్ స్టార్ డిస్నీ సబ్స్క్రిప్షన్ మాత్రమే పొందవచ్చు. అదనంగా 8 GB డేటాతో పాటు ఓటీటీ సబ్స్క్రిప్షన్ పొందాలి అనుకునేవారు మాత్రమే ఈ ₹169 ప్లాన్ అయితే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజమైన బిఎస్ఎన్ఎల్ కూడా ఇటీవల ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న 2 ప్లాన్లపై అనూహ్యంగా గడువును పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. వీలైనంత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడంలో భాగంగా ఈ 2 ప్లాన్లపై కాల పరిమితిని పెంచుతూ బిఎస్ఎన్ఎల్ అయితే తాజాగా నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. వాటి వివరాలు అయితే ఇలా ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ ₹699 ప్లాన్ ప్రస్తుతం 130 రోజులు ఉండగా ఆ ప్లాన్ ని 150 రోజులకి పెంచుతూ బిఎస్ఎన్ఎల్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ₹999 రీఛార్జ్ ప్లాన్, ఈ ప్లాన్ 200 రోజులుగా ఉండగా దీన్ని 215 రోజులకి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా రానున్న వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని ఆయా టెలికాం దిగ్గజ కంపెనీలు అయితే కొత్త ఓటీటీ సబ్స్క్రిప్షన్ రీఛార్జ్ ప్లాన్ అయితే తీసుకొస్తుందండి. ఎవరైతే ఓటీటీలను బాగా చూడడానికి ఇష్టపడతారో అలాంటి వారికి అయితే ఈ వోడాఫోన్ ఐడియా ₹169 రీఛార్జ్ ప్లాన్ అయితే చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. అలాగే బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు అయితే గనక 2 ప్లాన్లపై కాల పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నందున ఇకపై రీఛార్జ్ చేసుకునేవారు ఈ వివరాలను పూర్తిగా తెలుసుకుని రీఛార్జ్ చేసుకున్నట్లయితే వారికి బెనిఫిట్ కలుగుతుందండి. ఈ మొబైల్ రీఛార్జ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కావచ్చు, కొత్త రీఛార్జ్ ప్లాన్లు కావచ్చు వచ్చినప్పుడు వెంటనే నేను వాటిని మీకు తెలియజేస్తాను. ఈ సమాచారం మీకు కావాలి అనుకుంటే కనుక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా రీఛార్జ్ ప్లాన్లను తెలుసుకోండి.